ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజేఆర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ ను కొద్ది గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఫ్లైఓవర్ ను ఎస్ఆర్డీపీ కింద 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లైన్లతో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్లపై నిర్మించిన 3వ స్థాయి నిర్మాణం. క్రింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది. దానిపైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది. మరియు ఇప్పుడు దానిపైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ హఫీజ్పేట మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది హైటెక్ సిటీ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా చేరవలసిన గమ్యస్థానాలను వేగంగా చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ విమానాశ్రయం, అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది.